వెల్కమ్ టు HR9 న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రైతు రాజ్యమని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ కార్యక్రమంతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు 40 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందించామని, గొప్పగా చెప్పుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వమని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనమన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్ మండలాలకు సుమారు 40 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని, వీటి విలువ సుమారు 1.72 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించి రైతుల నుంచి సర్వీస్కు 10,600 మాత్రమే వసూలు చేస్తుందని గుర్తు చేశారు. అదేవిధంగా విద్యుత్ ఏఈ కార్యాలయ భవనాన్ని 23 లక్షల వ్యయంతో నిర్మించామని, ఈ నూతన ఏఈ కార్యాలయంలో ప్రజలకు మరియు రైతులకు విద్యుత్ నుండి ఏ సమస్యలు వచ్చినా కూడా ఏఈ వెంకటేష్ నాయక్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కోడి ఈ శివరాముడు, ఏఈలు వెంకటేష్ నాయక్, చంద్రనాయక్, శ్రీనివాసులు, టీడీపీ మండల కన్వీనర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్. ప్రతిరోజు ఏదో ఒక కొత్త కార్యక్రమంతో మన ప్రభుత్వం ముందు అడుగేస్తూనే ఉంది. చాలా ఆనందంగా ఉంది. మనం ఇంత మంచి ప్రభుత్వం ఎంచుకున్నామనే దానికి గర్వంగా, నేను దాంట్లో ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి నాకు ఇంకా ఎంతో గర్వంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇక్కడ ఈ సెక్షన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కొత్త చెరువు ఏఈ గారికి, అలాగే 25 kVA అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది గత 5 సంవత్సరాల్లో చాలా వెనకబడిపోయాయి. మనందరికీ తెలుసు, రైతులు బాగుంటేనే మనకి కావాల్సిన ధాన్యము, భోజనము అన్నీ మనకి లభిస్తాయి. అలాగే రైతులు బాగుంటేనే మనదంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఒక మండలము, ఒక జిల్లా కాబట్టి అవి బాగుంటేనే అన్ని ముందడుగు మనం బాగా వేయగలుగుతామని గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి సీఎం గారు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇందాక సార్ గారు చెప్పినట్టు 40 వరకు ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ ఇద్దరికి, అంటే 80 మందికి ఉపయోగపడే ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కొత్త చెరువుకి మాత్రమే సంబంధించి 9, బుక్కపట్నంకి 8, ఇంకా పుట్టపర్తి రూరల్కి 23, అంతా కలిపి దాదాపు 1.2 కోట్ల రూపాయల వర్త్ ట్రాన్స్ఫార్మర్లు, దానికి కావాల్సిన పరికరాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే ఇవాళ మీరు చూస్తున్న ఇవాళ ఇనాగ్రేట్ అయిన బిల్డింగ్ కూడా 23 లక్షలతో నిర్మించడం జరిగింది. చాలా ఆనందం. ఇవాళ ఏమన్నా ఎలక్ట్రికల్ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అందరికీ వచ్చి మాట్లాడేకి ఒక అవకాశం ఈ ఆఫీస్లో కల్పిస్తారు. ఎలక్ట్రికల్ సంబంధించి మామూలుగా ఎలక్ట్రికల్ కానివ్వండి, వాటర్ సమస్యలు, RWS కానివ్వండి, ఇలాంటివే ఎక్కువ. ఇంకా డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు, ఇవే మనం ఎక్కువగా చూసే సమస్యలు. అంటే ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్లో ఇబ్బంది కలిగించే సమస్యలు దీంట్లోనే ఉండేవి. 23 లక్షల రూపాయలతో ఒక మంచి భవనాన్ని నిర్మించి ఈ ఆఫీస్కి పొందిచ్చినాము. ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో 40 ట్రాన్స్ఫార్మర్లు, ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 1,50,000 రూపాయలు చేస్తుంది. మీ దగ్గర 10,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ కట్టుకొని మిగతా అంతా పోల్లు కానీ, కండక్టర్ కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ ప్రభుత్వం అన్ని భరించి మీకు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీకు తెలియంది కాదు, భారతదేశం వ్యవసాయక దేశం. 70% రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. పూర్వకాలంలో రైతులంటే విపరీతమైన గౌరవం ఉండేది, విపరీతమైన పేరు ప్రఖ్యాతులు రైతులకు ఉండేటివి. మీరు గమనించుంటారు, మేము చిన్నగా ఉన్నప్పుడు
పెళ్లి సంబంధం పోతే పెళ్లి కొడుకులు చూసేవాళ్ళం కాదు, వాళ్ళ గడ్డివాము చూసేవాళ్ళం. భూదేవి ఆ గడ్డివాము చాలా పెద్దగా ఉందనుకో, మంచి రైతులు మా బాబు నా ఇంటికి ఇచ్చిన పర్వాలేదు బ్రతుకుంటుంది అని ఆలోచన వచ్చేది. వెంటనే దిబ్బ చూసేవాళ్ళం. ఆ దిబ్బగాను చాలా పెద్దగా ఉంటే పేడ, ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని మేకలు ఉన్నాయో, మా పాప బాగుంటుందిడా అని ఆలోచన చేసేవాళ్ళం. అంటే రైతులు ఆ కాలంలో పంటలు బాగా పండేటివి, దిగుబడి ఎక్కువ ఉండేది, ఖర్చులు తక్కువ ఉండేటివి. ఆ రైతులు ఆ వ్యవసాయంతోనే పిల్లలు చదివించుకునే వాళ్ళు, పెళ్లి